సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ విభూతి యోగము అనే అధ్యాయంలో 6వ శ్లోకం గురించి నిన్న కొంత మనం వివరించి సృష్టి రహస్యమును పరమాత్మ ఎలా సృష్టిని తయారు చేశాడు అనే అతి రహస్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మరికొంత విషయాన్ని మరికొంత రహస్యమును తెలుసుకుందాం. ఇక్కడ మనువులుగా మహర్షులుగా ఈ శ్లోకములో 6వ శ్లోకములో మనము తప్పుగా అర్థం చేసుకోవటం వలన సృష్టి విధానము అర్థం కాకుండా పోయి రహస్యముగా మిగిలిపోయింది. అదే సృష్టి రహస్యము అని ఇక్కడ భగవంతుడు మనకు తెలియచేశాడు. మొదట దేవుడు మనిషి యొక్క నమూనాను ప్రకృతిని ఆత్మను ఉపయోగించి తయారు చేశాడు. తర్వాత దాని ప్రకారము మిగతా జీవరాశులన్నింటినీ సృష్టించానన్నాడు. మొదట 108 ఆత్మలను ప్రపంచంలోనికి దేవుడు పంపి 108 మంది మనుషులను తయారవునట్లు చేశాడు. ఆ 108 మందిలో 54 మంది పురుషులుగా 54 మంది స్త్రీలుగా తయారైనట్లు చేశాడు. 54 మంది పురుషులలో 27 మందిని మంచి గుణములు కలవారిగా 27 మందిని చెడు గుణములు కలవారిగా సృష్టించాడు. అదే విధముగా స్త్రీలలో కూడా 27 మంది మంచి గుణములు కలవారిగా 27 మంది చెడు గుణములు కలవారిగా కూడా తయారు చేశాడు. ఈ లెక్కను మూడింతలు చేసి 108 సాత్వికులుగా 108 రాజసులుగా 108 మందిని తామసులుగా మొత్తము 324 మంది మనుష్య జాతిని తయారు చేశాడు. ఇందులో 162 మంది స్త్రీలు కాగా 162 మంది పురుషులని, వారిలో 81 మంది మంచి స్త్రీలు 81 మంది చెడు స్త్రీలని తెలుసుకోవలెను. అట్లే పురుషులలో కూడా మంచి చెడు వారు కలరని తెలుసుకోవలెను. ఇది ఒక మానవ జాతి గణితము కాగా అటువంటి మిగతా 323 జాతులను మొదట దేవుడు తయారు చేశాడు. ప్రతి జాతిలోనూ సగము సంఖ్య స్త్రీ సగము సంఖ్య పురుషులుగా చేశాడు. మనుషులు కాక మిగతా 323 జాతులలో ఒక్కొక్క జాతికి 324 సంఖ్య ప్రకారము మొత్తము 1,04,652 జీవరాశులు తయారైనవి. ఈ లెక్క ప్రకారము ఆదిలో పుట్టిన మొత్తము జీవరాశుల సంఖ్య 1,04,976 అని తెలియచున్నది. ఈ సంఖ్యలన్నింటినీ కలిపితే అంత్యములో 7 సంఖ్య మిగులుచున్నది. ఇది మొదట తయారైన ఆత్మకు గుర్తు అని తెలియవలెను. తరువాత ఏ జాతికి ఆ జాతి సంతతిని పెంచుకున్నట్లు దేవుడు చేశాడు. సృష్టి ఆదిలో 162 మంది పురుషులతో 162 మంది స్త్రీలతో మొదలైన మానవ జాతి నేడు 100 కోట్లలోకి చేరిపోయినది. అట్లే అన్ని జీవజాతులు పెరిగాయి. మొదట 324 జాతులతో మొదలైన జగతి నేడు వర్ణ సంకరము వలన మరికొన్ని జాతులుగా పెరిగినదేమో చెప్పలేము. కొందరు 84 లక్షల జాతులు కలవని అంటున్నారు. అయినప్పటికీ 84 లక్షల జాతులు శాస్త్రబద్ధము కాదేమో అనిపిస్తుంది. ఇక్కడ భగవద్గీతలో మొదట తయారైన జీవరాశులు జాతులు 324 కాగా అందులో 108 అండజములుగా 108 పిండజములుగా 108 ఉద్విజములుగా తయారు చేయబడినవి. అందులో పిండజములైన మానవులు 4 జాతులుగా కలరు. మానవులు 4 జాతులు పోగా 104 జాతుల పిండము నుండి పుట్టినవి, 108 జాతులు అండము నుండి పుట్టినవి, 108 జాతులు భూమి నుండి పుట్టినవి కలవు. పంచభూతములు కూడా 108 పదార్థములుగా తయారు చేయబడి వాటిలో పుట్టు 3 రకముల జాతులు 108 రకములుగానే ఉన్నవి. అంతేకాక పైకి పెరుగునవి, కిందకి పెరుగునవి, అడ్డముగా పెరుగునవి అని 3 విధములుగా 324 జాతులు తయారు చేయబడినవి.
324 జాతులలో కిందికి పెరుగునవి మానవ జాతులు కేవలము 4 రకములు కాగా 160 రకములు పైకి పెరుగు చెట్ల జాతులు కాగా 160 రకములు పక్కకు పెరుగు క్రిమి కీటక జంతు మత్స్య జాతులై ఉన్నవి. జాతుల సంఖ్య బ్రహ్మ విద్యా శాస్త్రబద్ధముగా మొత్తము 324 జాతులే కాక ఒక్కొక్క జాతి ఎంత సంఖ్యలో ఉన్నది చెప్పలేము. జీవరాశుల సంఖ్య మార్పు చెందు ప్రకృతికి లేదా పదార్థమునకు సంబంధించి ఉండును. కావున భౌతిక శాస్త్రవేత్తలు ఆ సంఖ్యను చెప్పవచ్చును. జీవరాశుల జాతులను చెప్పగలది బ్రహ్మజ్ఞానము. జీవరాశుల సంఖ్యను చెప్పగలుగునది ప్రపంచ జ్ఞానము అని తెలుసుకోవలెను. ఈ శ్లోకములో మహర్షయ సప్త అను పదమును 7 ఆత్మ భాగములుగా, చత్వారో మనవ అను పదమును మనస్సు మొదలగునవి 4 అని అర్థము చేసుకోవలెను. అట్లు కాక సప్త ఋషులు అని గాని 4 మనువులు అని కానీ అర్థము చేసుకుంటే శ్లోకములోని నిజభావము అర్థం కాకుండా పోయి అనేక ప్రశ్నలు ఉద్భవించును. వాటికి జవాబు కూడా దొరకదు అలా అర్థం చేసుకుంటే. ఈ శ్లోకములో మొదట 7 తర్వాత 4 పుట్టిన పిదప అన్ని జీవరాశులు పుట్టాయనుట గ్రహించవలెను. మొదట జీవరాశులు లేని పంచభూతములను ప్రపంచము అని అన్నాము. తర్వాత పుట్టిన జీవరాశినంతటిని జగతి అంటున్నాము. ప్రపంచమును జగతిని కలిపి విశ్వము అని అంటున్నాము. ప్రపంచము వేరు జగతి వేరని తెలియవలెను. ఈ రెండూ కలిసినది విశ్వమని తెలియవలెను. ప్రపంచం వేరు జగతని వేరు తెలియవలెను. ఈ రెండూ కలిసినది విశ్వము అని తెలియవలెను. తర్వాత అధ్యాయంలో ప్రపంచము జగతి కలిసిన విశ్వరూపమైన దేవుణ్ణి గురించి ఇంకా మరికొంత రహస్యములు తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.